ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మే మాసం నందు చివరి వారంలో మరి ఈ యొక్క మన యొక్క అంశము మరి పరిశుద్ధాత్మని యొక్క వివిధ కార్యాలు మరి వాటిని గురించి ధ్యానిస్తున్నాము. విశ్వాసుల యొక్క జీవితాలలో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి పనిచేస్తాడు, కార్యములు చేస్తాడు, మరి ఆ విషయాలు చూస్తున్నాము. అందులో భాగంగా ఈ దినమందు సాధికారతకు మూలంగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఎంపవర్మెంట్, శక్తిని పొందుట్లో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నటువంటిది మనము ధ్యానించిన అంటున్నాడు. ఒక భక్తుడు మరి ఈ రీతిగా చెప్తున్నాడు, సాధికారత అంటే శక్తి ఇవ్వటం గురించి కాదు, ఇది మీకు ఇప్పటికే ఉన్న శక్తిని ఉపయోగించుకునేలా చేయటం గురించి. Empowerment is not about being given power. It is about being enabled to use the power you already have. దేవుడు మనకు ప్రభుని తెలుసుకున్నప్పుడే దేవుడు మనకు శక్తిని పొందుతాం. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి శక్తి పొందినప్పుడు మీరు మరి సాక్షులుగా ఉంటారు. ప్రపంచం నలుమూలలు కూడా భూదిగంతాలకు కూడా సాక్షులై ఉంటారని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మనలో ఈ యొక్క శక్తిని ప్రియులారా, కానీ ఆ యొక్క శక్తిని ఉపయోగించుకునటం అనేటటువంటిదే. ఆ శక్తిని ఉపయోగించుకోవటంలో ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క మరి పాత్రను గురించి మనం చూస్తున్నాము. మరి నిజంగా ఈ యొక్క సాధికారత పరిశుద్ధాత్మ ద్వారా మార్గ నిర్దేశము చేయటము మరి అది లోపల నుండి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అ ట్రూ ఎంపవర్మెంట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. హృదయం నిండుట వలన నోరు మాట్లాడుతుంది. అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. ఎ గుడ్ మ్యాన్ బ్రింగెత్ ఫోర్త్ గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద గుడ్ స్టోర్డ్ ఇన్ హిస్ హార్ట్. మరి యేసు ప్రభు గారు చెప్తున్నాడు, ఒక మంచి వ్యక్తి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మంచి నుంచి మరి ఆ యొక్క మంచి అనేటటువంటిది వస్తుంది. ఆ మంచి మాటలు, ఆదరణ మాటలు, శక్తినిచ్చే మాటలు, పురికొల్పే మాటలు, అవన్నీ కూడా. అదే చేదు అయితే ఎ బ్యాడ్ మ్యాన్, ఎ ఈవిల్ పర్సన్ బ్రింగర్ ఫోర్త్ ఈవిల్. హృదయంలో చెడు ఉంటే ఆ చెడే బయటికి కనపడుతుంది. కాబట్టి దిస్ ఇస్ ఆల్ విత్ ఇన్ ప్రియులారా. కాబట్టి ఒకే బావి నుంచి మంచి నీళ్లు చెడు నీళ్లు రావు ఎలానో, అట్లానే మనిషి యొక్క హృదయంలో నుంచి కూడా ప్రియులారా ఐదర్ ద గుడ్ థింగ్స్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్. మరి ఈరోజు మనము ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము మరి ఈ 15-16 వచనాల్లో ఉంటున్నది. అది మరి మీరు మరి చదువుకుందామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఏంటంటే, ఐ ప్రే దట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లోరియస్ రిచెస్ he may strengthen you with power through his spirit in your inner being. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఇన్నర్ బీయింగ్, మన యొక్క అంతరంగిక, బాహ్య పుత్రుడు కాదు కానీ అంతరంగ పురుషుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అవుట్వర్డ్ ఇన్వర్డ్ మ్యాన్. కాబట్టి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆత్మీయ పురుషుడు ప్రియులారా, ఆయన మరి ఆత్మ వలన బలపరచబడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఆయన తన మహిమాన్విత సంపదల నుండి మీ అంతరంగములలో తన యొక్క ఆత్మ ద్వారా శక్తితో మిమ్మల్ని బలపరచాలని చెప్పి మరి ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఇక్కడ 19వ వచనంలో మనము చూస్తున్నాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆ రీతిగా భక్తులు ప్రియులారా, మరి సంఘ కాపర్లు కూడా అందరూ కూడా శక్తివంతులు అవ్వాలా, దేవుని కొరకు ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎంపవర్, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు
వివిధ ప్రాంతాలకు దేవుడు విస్తరింపజేసి ఉంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు మహిమకరంగా వెలుగుగా ఉండాలన్నటువంటి ఆశతో ఉంటున్నాడు. అందులో ప్రయత్నమే ప్రియులారా ఎన్నో మరి ఈ యొక్క గ్లోబల్ పరిచర్యలు అనేటటువంటి జరుగుతున్నవి. కాబట్టి మొట్టమొదటిగా మరి ఈ యొక్క శక్తి పొందటంలో మరి ఏంటి అంటే బలానికి మూలము ఏంటంటే మన బలము పరిశుద్ధాత్మ నుండి వస్తుంది ప్రియులారా. అవర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. మనం అందరం కూడా బలహీనులం ప్రియులారా. మరి మన సొంత శక్తితోటి మనం ఏది కూడా చేయలేము, పోరాడలేము. సాతాను యొక్క ఆ తంత్రాలను గర్జించు సింహం వల్లే, సింహంలాగా మరి ఎంతో మరి అటాక్స్ ఎన్నో విధమైన దేవుని యొక్క బిడ్డలకు ప్రియులారా అనేక విధములైనటువంటి ఆటుపోటులు, పోరాటాలు, మరి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, పర్సిక్యూషన్ శ్రమలు వస్తుంటాయి ప్రియులారా. కానీ వాటిని ఎదుర్కోవాలి అంటే వీ నీడ్ ద హోలీ స్పిరిట్. దావీదు ఏ రీతిగా గొల్లియాతు లాంటి ఆదాను బాహుడిని ఎదుర్కొన్నాడంటే అది దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానముతోటి. ఇట్స్ నాట్ ఆయన చిన్నవాడే కానీ బాలుడు కానీ ఆ ఒడిసుల రాయితోటి ఏ రీతిగా తిప్పి మరి కరెక్ట్గా ఎక్కడ వెయ్యాలో అక్కడ వేసి ఉంటాడు. అలాగనే మనం కూడా ప్రియులారా మనం దేవునిలో ఉన్నప్పుడు గాడ్ గివ్స్ అస్ రైట్ వర్డ్స్ టు స్పీక్ ఎట్ ద రైట్ టైం. మరి ఏ రీతిగా టు టేక్ రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మంచిగా ఏ సమయంలో ఏ రీతిగా మాట్లాడాలి అవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన యొక్క శక్తికి ఎవరు కావాలంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ. మరి అందుకే అపోస్తల కార్యంలో 1:8 అంటాడు యేసు ప్రభువారు, మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి చెట్లు తన వేర్ల నుండి పోషకాలను పీల్చుకున్నట్లు లైక్ ఎ ట్రీ డ్రాయింగ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఇట్స్ రూట్స్. చెట్టుకు ఆ యొక్క వేర్ల నుంచి ఆ వేర్లకు గుండా ఏ రీతిగా న్యూట్రియంట్స్ వెళ్తుంటే రూట్స్ నుంచి ప్రియులారా ఆ యొక్క దాని నుంచి మరి ఆ చెట్టు మొత్తానికి కూడా ఆ శాప్ మరి ఆ యొక్క ఇదంతా కూడా పోతుంటది. కాబట్టి అనేక సిస్టమ్ జరుగుతుంటాయి, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఇట్లాంటివన్నీ కూడా మరి ఆ ఫలాలన్నీ కూడా దాని నుంచి రావటం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ద మెయిన్ ఈజ్ దిస్ థింగ్. అలాగనే మన యొక్క హృదయం నుంచి జీవదారులు బయలువెళ్ళని చెప్పి బైబిల్ యొక్క అవుట్ స్ప్రింగ్స్ ఆఫ్ ద లివింగ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ప్రియులారా. కాబట్టి హృదయమును భద్రంగా కాపాడుకోనండి. అబౌవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీకు హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోనండి. కాబట్టి ప్రియులారా యొక్క హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. This is the dwelling place of our God. This is the place where Holy Spirit lives ప్రియులారా. కాబట్టి మనం ఏదైనా సరే దుర్వార్తలు లేకపోతే చెడు తలంపులు, చెడు క్రియలు ఇవి చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండలేడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టవద్దు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. అలాగే డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. అంతేకాకుండా మరి లెడ్ బై ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, లివ్ బై ద హోలీ స్పిరిట్ అని చెప్పి మనము బైబిల్లో తరచుగా చూస్తుంటాం పిల్లరా. మరి ఉదాహరణకు పెంతెకోస్తు రోజున ఆ యొక్క ఆ సంఘస్థుల పిల్లల వారికి అధికారం వచ్చింది, పవర్. అంటే వాళ్ళు ఆ యొక్క పేరుకి అనుచరులను ధైర్యవంతులైనటువంటి నాయకులుగా మార్చింది పిల్లలు. ఎర్లీ చర్చ్ ఎంపవర్డ్ at Pentecost, transforming timid followers into courageous leaders. ఈ దినాల్లో పిల్లలారా ధైర్యంగా పిల్లలారా దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి వారు, ధైర్యంగా సాక్ష్యం చెప్పేటటువంటి వారు, ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడేటటువంటి వారి కొరకు ప్రభు వారు చూస్తున్నాడు. మరి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో పరివర్తన మరియు పునరుద్ధరణ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రెన్యూవల్ కూడా ప్రియులారా. మన యొక్క జీవితాల్లో ఎంతగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన యొక్క జీవితాల్లో పనిచేస్తుంటాము, ఎంతగా అబ్బా తండ్రి అని చెప్పి మొరపెడుతుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నశక్యంగా అనేటువంటి ఉచ్చారణతోటి ప్రార్థించడం అనేది జరుగుతుంది. మరి ఆ యొక్క ప్రార్థనలో ప్రియులారా మనం పరివర్తనం చెందుతాం. పరిశుద్ధాత్మ మనలను రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ సంపూర్ణంగా పరిపక్వతలోనికి ప్రియులారా
ఆ గొంగలి దశ నుంచి ఏ రీతిగా సీతాకోకగా మారిపోతుందో ఆ పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, ఆ రీతిగా మనల్లో కూడా అటువంటి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు ఎంతో భయంకరంగా గర్వంతో, అహంకారంతో, కామంతో, అవివేకంతో, డంబంతో, మూఢత్వంతో, ప్రియులారా, ఆ రీతిగా ఉన్నటువంటి మనం ఎంతగా సాత్వికము, ప్రేమ, శాంతి, సమాధానము, ఇంద్రియ నిగ్రహములు వీటితోటి ఉంటూ ఎంత దీనత్వంతో, ప్రియులారా, హ్యూమిలిటీ అనేటటువంటిది వస్తుంది, ప్రియులారా. కాబట్టి మన కోరికలను దేవుని చిత్తంతో సమలేఖనం చేయటం, అలైనింగ్ అవర్ డిజైర్స్ విత్ గాడ్స్ విల్. దేవుడే చెప్తుంటాడు, పిల్లలు, ఇదిగో ఈ దారిన వెళ్ళవద్దు, ఇదిగో వీళ్ళను అవాయిడ్ చెయ్యి, లేకపోతే ఈ కొన్ని చూడకూడనటువంటి పరిస్థితులు, లేకపోతే చూడకూడనటువంటివి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోనికి వెలిగింపజేస్తాడు. మన యొక్క ఆత్మీయ ఆ యొక్క గుడ్డితనంలో ఉన్నటువంటి, అంధత్వంలో ఉన్నటువంటి మనకు వెలుగును అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు అయితే మనం ఎంతో భయంకరమైనటువంటి గుడితనంలో ఉండి మనం ఏం చేస్తున్నామో మరి మనకే తెలియకుండా ఉండడం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఎంతగా పిల్లరా, మరి ఆ పౌలు యొక్క జీవితం చూస్తే ఒకప్పుడు సౌలుగా ఉంటూ ఎంతగా మరి ఆ క్రైస్తవులను బెదిరించు, హత్య చేస్తూ, చెరసాల్లో వేస్తూ, హింసిస్తూ, ఆ రీతిగా ఉన్నటువంటి ఆయన యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది పిల్లలు. సౌలు పౌలుగా మారిపోయాడు. జీవితాలను మార్చటానికి మరి కేవలం అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది మరి వీలు అవుతుంది పిల్లలారా. మరి అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సేవ కోసం మనల్ని సన్నద్ధం చేస్తాడు పిల్లలు. మరి హీ ఎక్విప్స్ అస్ ఫర్ సర్వీస్. ఈ యొక్క దినాల్లో మరి మన యొక్క సంఘాలలో, మన యొక్క సమాజంలో పిల్లలారా, దేవుని యొక్క బిడ్డలకు అనేక విధములైనటువంటి సర్వీసెస్. మరి మేము ఈ మధ్యన మ్యాట్రిమనీ, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమనీ సర్వీస్ స్టార్ట్ చేసాం. అలాగనే ఈ లైబ్రరీ సర్వీస్, అలాగా అనేక విధంగా వీకెండ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నవి. మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని రీచ్ అవటం కోసం, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. అక్కడ వెనకాల చూస్తే మీకు ఆ స్క్రీన్ మీద కనపడుతుంది ప్రియులారా. కాబట్టి ఆ స్లోగన్ తోటి మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రతిదినం ఉదయాన్నే మరి ఈ యొక్క సర్మన్స్ ద్వారా పంపించటం, రీచ్ అవ్వటం ప్రియులారా. అలాగే నా యొక్క రేడియో వర్తమానం ద్వారా యేసు వైపు చూచు అన్నటువంటి కార్యక్రమము దాదాపు 200 కంట్రీస్లో ఉన్నటువంటి వారికి ప్రతి శనివారం, ఆదివారం మరి ఆ వాక్యం రీచ్ అవుతుంది పిల్లలు. కాబట్టి ఈ రీతిగా మనము మరి గో ఇన్ టు ఆల్ ద వరల్డ్, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను చెప్పమంటున్నాడు, సాక్షులను చేయమంటున్నాడు. కాబట్టి ఆయన కొరకు ప్రియులారా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నాము. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచి ఉంటున్నాడో దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్. ఆ యొక్క ప్రదేశంలో మీరు మిషనరీలు ప్రియులారా. 2005లో నన్ను మరి చైనాకు పంపించి ఉంటున్నాడు. అక్కడ మరి మిషనరీగా మరి సువార్తను అక్కడ మరి తెలియనటువంటి వారి క్రీస్తు ప్రేమను చూపించడానికి, పర్సనల్ కౌన్సిలింగ్ చేయటానికి, ఈ యొక్క డైలీ డివోషన్ చైనీస్లో తర్జుమా చేసి పంపించడానికి, ఆ రీతిగా దేవుడు పిల్లల సహాయం చేసి ఉంటున్నాడు. మరి ఇప్పుడు హాంకాంగ్లో ఉంటూ కూడా పిల్లల మరి శుక్రవారాలు మా ఇంట్లో బైబుల్ స్టడీ జరుగుతుంది. ఇంకా మరి ఈ యొక్క చర్చ్ బేస్డ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా అనేక రీతులుగా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని కూడా రీచ్ అవ్వటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఎక్విపింగ్ ఫర్ సర్వీస్, పరిశుద్ధాత్మ మనల్ని మరి అనేక విధములైనటువంటి వరములు పిల్లారా. ద హోలీ స్పిరిట్ ఎక్విప్స్ us విత్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పరిశుద్ధాత్మ ద్వారా నానా రకములైనటువంటి వరాలు ఉంటున్నాయి, కృపావరములు, లేకపోతే అనేక విధాలు అపోజల్స్, టీచర్స్, మరి బోధకులుగా, కాపర్లుగా, మరి అపోస్తులుగా, మరి ప్రవక్తులుగా, ఈ రీతిగా అనేక రకములుగా పిల్లలు. అంతేకాకుండా అనేక విధమైనటువంటి ఫలములు కూడా ఉంటున్నవి. వీటన్నిటితో దేవుని మహింపరచాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇంకా తెలుసుకొనకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభా ఏంటి, వాట్ ఈస్ ద గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ అని అడిగినప్పుడు ప్రభు వారు మీకు తెలియజేస్తాడు పిల్లలు. ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి, దేవుని కొరకు ఎఫెక్టివ్గా మరి ఉండటానికి ప్రభు వారు సహాయం చేస్తున్నారు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరానికి దోహదపడుతుంది. ఎవ్రీ బిలీవర్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ద యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క బాడీలో అంతట్లో కూడా నీకు నాకు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పార్ట్ ఉండదు పిల్లలారా. There is a role, there is a part to be played, there is a work to be done, ప్రియులారా.
యేసు ప్రభువారైతే యోహాను సువార్త 17:4 చెప్తాడు, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుదును అంటాడు. అదే రీతిగా నీవు నేను కూడా పిల్లలారా మనకి ఇచ్చినటువంటి పనిని ముందుకు కొనసాగించాలి. యేసు వైపు చూచొచ్చు, విశ్వాసమున కర్తయు. హెబ్రీ 12:2 చూస్తే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో అవసరము, గురి అవసరము. మరి మనము మరి ఆ యొక్క మనకి ఇచ్చినటువంటి పనిలో ముందుకు వెళ్ళటానికి వి నీడ్ ప్యాషన్, వి నీడ్ కమిట్మెంట్. కాబట్టి ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ ద్వారా పిల్లారా అధికారం పొందిన సేవా కార్యక్రమాలు బోధించటం, సేవ చేయటం, ప్రోత్సహించటం, అనేక విధములైనటువంటి సర్వీసెస్ ఉన్నటువంటి టీచింగ్, సర్వింగ్, ఎంకరేజింగ్ అదర్స్. ప్రతి దినం కూడా అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మరి ఎంకరేజ్ చేయటానికి, వాళ్ళతో మరి ప్రార్థించటానికి, ఆ రీతిగా మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఇవన్నీ కూడా చేయగలము. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్మ మన సాధికారతకు మూలము. మన యొక్క శక్తివంతమైనటువంటి జీవితం జీవించడానికి ఆ పరిశుద్ధాత్మేనండి ఈజ్ ద సోర్స్. మనల్ని బలోపేతం చేయటానికి, శక్తివంతులను బలవంతులను చేయటానికి, బలహీనలుగా ఉన్నటువంటి మనం బలవంతులం ఏ రీతిగా అవుతుంది. వెన్ ద హోలీ స్పిరిట్, వెన్ వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, guided by the Holy Spirit, when we are filled with the Holy Spirit, we are not going to be common, ordinary people, but we are a supernatural people. We are going to do something extraordinary. Ordinary people కానీ ఆర్డినరీ పీపుల్ ద్వారా గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ మిరకల్స్, అమేజింగ్ మిరకల్స్ పిల్లలు. కాబట్టి మనల్ని ఆ రీతిగా బలోపేతం చేయడానికి రెడీగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మరి మనం ఆత్మతో నిండి ఉండటానికి మనము ప్రయత్నించాలి పిల్లలు. వీ నీడ్ టు సీక్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ డైలీ. మరియు అంతేకాకుండా విశ్వాసము మరియు ప్రేమలో ధైర్యంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. వీ నీడ్ టు లివ్ బోల్డ్లీ ఇన్ ఫెయిత్ అండ్ లవ్. ఎంతో భయంకరమైనటువంటి లోకంలో ఉంటున్నాం ప్రియులారా. ఈ ధైర్యవంతులు మరి విశ్వాసంతో శక్తివంతులు ఎంతో అవసరమై ఉంటున్నారు. మరి ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా ఈ వాక్యం ద్వారా బలపడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఒక గొప్ప నాయన విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపజేయండి తండ్రి. ఒక గొప్ప దేవ, ఇంకా ఎంతమంది బలహీనతలో ఉంటున్నారో, అనేక విధములైనటువంటి ప్రభువా తండ్రి వ్యసనములలో లేకపోతే ఓ గొప్ప దేవ ప్రేమ గల నాయన తండ్రి మరి గురి గమ్యం లేకుండా ఉంటున్నారు అని దర్శించండి ప్రభా. మీ యొక్క శక్తి అవసరమై ఉంటున్నది ప్రభా. ఎంతమంది అస్వస్థత గురై ఉంటున్న వారిని కూడా దర్శించి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది కలవరంలో ఆందోళనలో ఉంటున్న వారిని దర్శించండి. ఎంతమంది వివాహాల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారో ప్రభు, వారందరికి కూడా సాటి అయినటువంటి సహకారులను, జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. తల్లిదండ్రులు దర్శించండి. పిల్లలను పెంచుట్లో, వారిని తండ్రి సరైనటువంటి మార్గంలో నడిపించుట్లో ప్రభు మీ జ్ఞానము, శక్తిని, బలమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మరి ఈ యొక్క మరి తండ్రి వాక్యం ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాడు మీకు అందరు కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మరి మీరు ఆశీర్వదింపబడితే మరి ఇక్కడ కిందనే రైట్ సైడ్ మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి మరి యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్ వన్. అంతేకాకుండా లింక్ను అనేక మందికి షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో మరి మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.